ఇప్పుడు మిడ్ నైట్ అయితే 2:30 అయితే అయింది. పక్కన ఏదో సౌండ్లు వస్తున్నాయి. ఏంటని చెప్పి లేచాను. అమ్మో చలి అయితే చాలా ఎక్కువ ఉంది. నువ్వు పక్కన సరిగ్గా నిద్ర కూడా రాలేదు. అలా పడుకోవడం లేదు పక్కన సౌండ్లు. ఎందుకంటే పక్కన ఉండరు కదా వాళ్ళు, కొంచెం పిల్లల వాళ్ళ ఫ్యామిలీ ఎక్కువ ఉండడం వల్ల అలా అయింది. అది మార్నింగ్ కలుద్దాం. గుడ్ నైట్ గాయస్. గుడ్ మార్నింగ్ గాయస్. టైం చూస్తేనేమో 6 అయిపోతుంది. స్టార్ట్ అవ్వాలి వ్యూ పాయింట్ కి. 5కి స్టార్ట్ అవ్వాలి. లేట్ అయిపోయింది. రండి స్టార్ట్ అవుదాం. చూసారు కదా ఫుల్ మంచు, చాలా చలిసిస్తుంది బాబాయ్. ఓ మై గాడ్. వ్యూ పాయింట్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే ఫుల్ మంచు వేస్తుంది. చూడండి ఒకసారి చూడండి, ఫుల్ చలి కూడా పడుతుంది. ఇక్కడ నుంచి ఇంకా 2 km ఉంటుందంట. ఫోన్ ఏమో ఛార్జింగ్ లేదు, ఇప్పుడు ఛార్జింగ్ పెట్టాలి. నేను అక్కడికి వెళ్ళాక మళ్ళీ చేస్తాను. గాయస్ చూసారు కదా అసలు రోడ్డు అసలు కనిపించట్లేదు, ఫుల్ మంచు. ఇక్కడికి వచ్చినది దారి కూడా మర్చిపోతారు. ఫుల్ అసలు కనిపించట్లేదు రోడ్డు. చలి చంపేస్తుంది ఇక్కడ మార్నింగే ఫుల్. ఇంకా చెట్లు కూడా సరిగ్గా కనిపించట్లేదు. చూసారు కదా అసలు మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు. డైరెక్ట్ గా చూస్తే అసలు వామ్మో, ఇక్కడ దారి కూడా తెలియట్లేదు ఎచ్చరెళ్ళలో. వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాము. మరి దారి మర్చిపోయాము. దారి తెలియట్లేదు. ఇక్కడ సిగ్నల్ కూడా లేదు. సో ఒకరు మాకు హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళే తీసుకెళ్తాం మమ్మల్ని. టైంకి వచ్చా లేకపోతే చాలా ఇబ్బంది అయిపోను. చూడండి ఒకసారి మీరే. వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ ఫైనల్గా అయితే వచ్చేసాము వ్యూ పాయింట్కి అయితే. ఇక్కడ బయట అయితే అసలు ఖాళీ లేదు. ఫస్ట్ టికెట్ తీసుకోమన్నారు. టికెట్ చూసారా, ఒక్కోదానికి 20 రూపీస్ ఛార్జ్ చేశారు. 3 km ఇప్పుడు నడవాలి. అక్కడ కాల్ చేస్తాము కానీ పైకి వెళ్ళడానికి ఎలా లేదంట. ఓన్లీ జీపే అన్నారు. కానీ ఇది ట్రావెలింగ్లో ఎక్కువ చదివేసారు. మళ్ళీ మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు 3 km వెళ్ళాక మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను కదా. అమ్మా 2 km వచ్చేసాం ఫైనల్గా. చూడండి బాబాయ్, ఓపిక అయిపోయింది మొత్తం. నల్లపోతున్నాం. నడుస్తూనే ఉన్నాము. ఇంకా కొండ చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఇవన్నీ కాఫీ ప్లాంట్స్, అంటే ఆకులవి. ఆకులతోనే కాఫీ పొడి చేస్తారు అక్కడ. జీప్ చూసారు కదా, వెళ్ళట్లేదు, పైకి వెళ్ళి డౌన్కి వచ్చేస్తుంది. అంటే కొంచెం ఇంకా పైకి వెళ్ళి కొద్దీ వాటర్ వల్ల వెనక్కి వచ్చేస్తుంది. ఎంత ట్రై చేసినా వెళ్ళట్లేదు పైకి, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. చూసారు కదా, మాకు భయం వేసింది అసలు. అంటే పక్క నుంచి జనాలు నడుచుకుంటూ వెళ్తున్నారు. అతనేమో సరిగ్గా డ్రైవింగ్ లేదు తెలియదు, కానీ చాలా భయం వేస్తుంది మాకు కిందకు వచ్చేయడం వల్లది. అతను చాలా ట్రై చేస్తున్నాడు, ఎక్కించడానికి అవ్వట్లేదు. ఆ జీప్ గ్రీస్ మొత్తం చూసారు ఎలా అంటిపోయిందో. టైర్లు మొత్తం పాడైపోతున్నాయి, కానీ అది మాత్రం పైకి ఎక్కట్లేదు. ఎంతమంది ట్రై చేసినా ఎక్కట్లేదు. సరిగా ఎంతమంది ట్రై చేస్తున్నారు అక్కడ. పొగ ఎలా వచ్చేస్తుందో అసలు ఎక్కట్లేదు. ఇది జీప్ అంటే ఫుల్గా ఉంటే ఎక్కువ జీప్ అని ఎవరు లేరు కదా జీప్లో, దానివల్ల ఎక్కట్లేదు. చాలా మంది ట్రై చేశారు పాపం. ట్రై చేసి వాళ్ళు వచ్చేస్తున్నారు, కానీ జీప్ మాత్రం ఎక్కట్లేదు. చాలా ఇబ్బంది. మా ఫ్రెండ్స్ చూస్తే అంత స్పీడ్గా ఎక్కేస్తున్నారు. మేము ఇంకా 1/2 km వెళ్ళాలి.
హాఫ్ కేఎం వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇక్కడ ఏమో చూసారు కదా, ఫుల్ విలేజ్ లాగా ఉంది పైన కొండ మీద. అయితే వాళ్ళు అసలు ఎలా ఉంటున్నారో, మమ్మల్ని ఎలా చూస్తున్నారు వాళ్ళు అంటే వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నారు. ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోద్ది కదా, పైన ఉండి అలవాటు అవుతుంది వాళ్ళకి. మనకు అలవాటు లేదు కాబట్టి ఇంకా నడవాలి ఇక్కడ నుండి హాఫ్ కేఎం. ఇల్లు చూసారు కదా, ఇంత పైన ఉంటున్నారంటే చాలా గ్రేట్ అసలు నిజంగా. పాపం వాళ్ళకి ఏం దొరకవు సరిగ్గాని, అక్కడ ఉన్న వాటితో సర్దుకోవాలి వాళ్ళు. పైకి ఇంకో ప్రపంచానికి వచ్చినట్టుంది ఫ్రెండ్స్. చూసారు కదా, పైన చాలా మంది ఉన్నారు. ఇంకా కొండ మీద కూడా ఎలా ఉంటున్నారో తెలియట్లేదు నాకు. అయ్య బాబాయ్, ఇంకొచ్చాము. ఇంకా 200 మీటర్స్ ఉంటుంది అనుకుంటా. దగ్గరికి వచ్చాము. ఇంకా ఇల్లు చాలా బాగున్నాయి. వ్యూ పాయింట్ దగ్గరికి అయితే, ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము. పైకి వచ్చేసాము. ఇక్కడ మనీ ఇక్కడ కూడా ఛార్జ్ చేస్తున్నారు. మనీ ప్రైవేట్ అంటే ఇది. అది కాబట్టి మేము యూట్యూబ్ అని చెప్తే అప్పుడు లోపల పంపిస్తారు. మా దగ్గర మనీ తీసుకోలేదు. ఇక వచ్చాము. ఆల్మోస్ట్ చూడండి ఒకసారి, లోపలికైతే వచ్చాము. మైక్ లో ఛార్జింగ్ అయిపోయింది, ఫోన్ లో ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయాము, కేబుల్ మర్చిపోయాము. అది అక్కడ రూమ్ దగ్గర కేబుల్ మర్చిపోయాము. వ్యూ పాయింట్ దగ్గర జనాలు చూసారు కదా, అస్సలు ఖాళీ లేదు. టైం కరెక్ట్గా 6 అవుతుంది. ఇంకా చూసాం ఫుల్ మంచి వల్ల ఇంకేం కనిపించలేదు. వ్యూ పాయింట్ మిస్ అయిపోయాము. 5 స్టార్ట్ అయ్యి ఉంటే కరెక్ట్గా కనిపించేది. అందరూ మంచి వెళ్ళిపోయాక ఈ వ్యూ పాయింట్ కోసం వెయిట్ చేస్తున్నారు, కానీ అక్కడ ఏం లేదు. ఇంకా అయిపోయింది. మేము కూడా మిస్ అయిపోయాము. మేము ఫీల్ అయ్యాము, వచ్చాము వ్యూ పాయింట్ చూడలేదని. ప్లేస్ అలా అయిపోయింది, వ్యూ పాయింట్ చూడలేదని. మధ్యలో ఫోన్ ఛార్జింగ్ అయిపోవడం వల్ల ఇక్కడ మాకు ఒకరు హెల్ప్ చేశారు. మీకు వెళ్ళేటప్పుడు చూపిస్తాను వాళ్ళ ఫోటో. చూసారు కదా, మంచు వల్ల మొత్తం కవర్ అయిపోయింది, సరిగ్గా కనిపించట్లేదు వ్యూ పాయింట్. చూసారు కదా, సన్ కూడా ఇప్పుడు కనిపించిన తర్వాత కనిపించింది చూడండి. వస్తుంది, అది కవర్ అయిపోతుంది మంచు వల్ల, ఫుల్ కవర్ అయిపోతుంది. అసలు ఖాళీ లేదు వ్యూ పాయింట్ అయితే. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు అంటే, కొంచెం మంచుతో కవర్ అయిపోయింది కదా, ఎప్పుడు పోతుందని చెప్పి వెయిట్ చేస్తున్నారు. చాలా మంది ఒకసారి రండి చూపిస్తాను. మనం ఈసారి వ్యూ పాయింట్ అయితే మిస్ అయిపోయాము. రావడం ఫస్ట్ టైం, కానీ అంటే 5కే కరెక్ట్ గా మనకి ఉంటదంట వ్యూ పాయింట్. తర్వాత స్మోక్ మొత్తం పైకి వచ్చేసి మొత్తం కవర్ అయిపోయింది. మీరే చూడండి ఒకసారి. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను వ్యూ పాయింట్ చూడలేదని. ఇంకేం చేస్తాం, ఏం చేయడం లేదు ఇంకా. అందరూ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు స్మోక్ అదే వ్యూ పాయింట్ చూడడానికి. కానీ ఇక్కడ ఏం లేదు. మార్నింగ్ 5కే చూడాలంట, అంతా అయిపోయింది ఇక్కడ. ఆంటీ ఇవేంటి? పసుపా? ఇది పసుపు అంట. ఎంత ఇది? 50. ఓకే. ఇది కాఫీ పొడి అంటే అయితే, ఇది కాఫీ పొడి గింజలు వేపేసి వాళ్ళు చేసింది కాఫీ పొడి అంట. ఎంత ఇది? తగ్గిస్తారా? తీసుకుంటాం. తగ్గితే తీసుకుంటానండి. ఫిక్స్డా? ఫిక్స్డా? సరే తగ్గించండి. అదే తగ్గించమన్నారు, అందుకే ఇంక వదిలేసాం. వెళ్ళిపోదామండి ఇంకా. ఇక డిసప్పాయింట్ అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఏం వ్యూ పాయింట్ మాకు ఇంకా కనిపించలేదు. ఇక్కడ వాళ్ళు బయట వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళకి ఫ్లాగ్స్ అవి ఇస్తున్నారు. అదే ట్రైబల్ ఏరియాస్ వాళ్ళు ఉంటారు కదా, ఫోన్ ఇచ్చారు ఫోటో తీయమని. ఇక్కడ వీళ్ళందరూ ట్రైబల్స్ చూసారు కదా, వాళ్ళకి ఏమి దొరకవు సరిగ్గాని. అందుకే బట్టలు ఇవ్వడానికి చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడికి.
పెడుతున్నారు అక్కడ, అంటే బయట వాళ్ళు చూసిస్తున్నారు. అంటే చాలా మంది గ్రూప్ తీసుకొని ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు మొత్తం గ్రూప్ వైజ్ తీసుకొని ఇస్తున్నారు. అక్కడ క్లాత్స్ అవి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అయిపోయింది, ఇంక మనం వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూసారు కదా, అమ్మాయి భలే కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ నాన్న చేపట్టుకొని వెళ్తుంది కిందకే. మేము ఇంకా కొండ దిగిపోతున్నాం కదా, ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తుంది. ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది మా పాప. అది చాలా మంచిగా అనిపిస్తుంది, అందుకే తీసాము వీడియో. మనం బాగా ఎండబెట్టి దంచామనుకోండి కాఫీ పొడి రెడీ అవుతుంది. నేను మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఏమైందో. ఇవి బాగా ఎండబెట్టి ఇందాక పైన కాఫీ పొడి అడిగాం కదా, ఈ వీటితోనే బాగా ఎండబెట్టి దంచి చేసింది వాళ్ళ చేతితో, హ్యాండ్మేడ్ చేశారు వాళ్ళు. చూడండి, ఇవి ఎక్కువ కొయ్యడానికి లేదు, నేను ఏం చేయలేదు, క్యారీ బ్యాగ్ ఏం తేలేదు నేను. సరే కదా, సన్ రైజ్ డైరెక్ట్గా ఎలా పడుతున్నాయో చెట్ల నుంచి బాగుంది. ఫైనల్గా అయితే కిందకు వస్తున్నాము. బాగా కాల్స్ అవి నొప్పి వస్తున్నాయి నాకైతే ఇప్పుడు. అది ఒకటి నాదేమో స్లిప్పరీ, ఇది దానివల్ల చెప్పుల వల్ల చాలా దారుణంగా ఉంది. దారిలో రాళ్ళు అవి దానివల్ల చాలా నొప్పి వస్తాయి అరికాళ్ళు. వ్యూ పాయింట్ అయితే అయిపోయింది, మేము మిస్ అయిపోయాము, చూడలేకపోయాము. ఇప్పుడైతే కిందకు వస్తాం కదా, వచ్చేటప్పుడైతే భలే ఫన్ అది భలే ఉంది. అంటే అప్పుడు ఛార్జింగ్ మా ట్రిప్ అయితే ఇలా గడిచింది. లంపసింగి లాస్ట్కి అయితే డిసప్పాయింట్ అయ్యాము, వ్యూ పాయింట్ చూడలేదు కాబట్టి. కానీ ఈసారి మాత్రం మీకు పక్కాగా అన్ని చూపిస్తాను. ఇప్పుడు మేము రిటర్న్ అయిపోతున్నాము. ఇవి లంపసింగి కొండ మీద నుంచి వెళ్తున్నాం కదా. ఈసారి వెళ్ళేటప్పుడు మాత్రం మేము తుని వైపు నుంచి అయితే వెళ్ళిపోయాము, ఎందుకంటే అటు నుంచి కొంచెం లాంగ్ ఉంది. కానీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అటు సైడ్ నుండి, కానీ టైం ఎక్కువ కిల్ అవుతుందని మేము ఇటు సైడ్ నుంచి తుని వైపు నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది గైస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఇందులో ఏమైనా మిస్టేక్స్ కనిపిస్తే నాకు కామెంట్ చేస్తే నేను అది రెక్టిఫై చేసుకుంటాను. ఎందుకంటే నాకు వ్లాగులు చేయడం అది రాదు, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి కొన్ని మిస్టేక్స్ చాలా వరకు చేసి ఉంటాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. బాయ్.